హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న డే అనమాట ఇది. చెల్లి గృహ ప్రవేశం కోసం అమ్మ వాళ్ళు వచ్చారు. చాలా ఎంజాయ్ చేసాము. అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను 1 by 1. నేను అక్కడే ఉన్నానా, వీడియో తీసే లోపల ఉంది మా అమ్మ వెళ్ళిపోయి. ఇంకా అంతే చెప్పాను కదా, అసలు కంటే వడ్డీ ముద్దని పిల్లలే ఎక్కువ, అంటే మనవడు మనవరాళ్ళే ఎక్కువ కూతుర్ల కంటే కూడా. ఇంకా పిన్ని వచ్చిందా, రాగానే చూస్తుంది ఏంటా అంటే, అసలు రావడంతో వర్క్స్ స్టార్ట్ చేయాలి. ఇంకా అవి ఏం చెప్తుందంటే, గిఫ్ట్స్ కోసము ఐస్ క్రీమ్ కప్స్ ఉన్నాయి కదా, అవి క్వాలిటీగా చాలా బాగున్నాయి, అది సెట్ వస్తుంది కదా, సెట్ తీసుకుందామా అని మాట్లాడుతుంది అనమాట. చాలా బాగున్నాయి అవి కూడా, బట్ అవి ఏంటంటే మిగిలినవి మళ్ళీ రిటర్న్ తీసుకోరనమాట. సో అన్ని కప్స్ వేస్ట్ అయిపోతాయి కదా. సో అదే మెయిన్, నేను అదే అంటున్నా, ఒకవేళ మిగిలితే మన ఇంట్లోకి యూజ్ అయ్యేలాగా ఉండాలి, అంటే స్టోరేజ్ కంటైనర్సే బెస్ట్ అని అనుకున్నాం. బట్ ఫైనల్లీ ఏం తీసుకున్నా అనేది నేను కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను మీకు, రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకున్నా అనేది. ఇంక ఇక్కడ అన్ని మాట్లాడుతున్నాం అనమాట, ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా అని. అక్కడ లత చూపిస్తుంది కదా, అవి లత కోసం నేను తీసుకున్నాను స్టోరేజ్ కంటైనర్స్. ఒక్కటి కాదులేండి, ఎక్కువ తీసుకున్నా. కాకపోతే అక్కడ అదొక్కటే కొంచెం కింద పడేలాగుంది ఆ మొత్తం కవర్ లో నుంచి అని చెప్పి అది తీసుకొచ్చి అక్కడ పెట్టేసాము. మొత్తం బ్యాగ్ లో ఉండిపోయినాయి. గుండిగా అవి తీసుకోవాలి కదా, గుండిగా అంటే పొంగల్ పెట్టుకునేది, మరి మీరు దాన్ని ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే గుండిగా అంటాము, పొంగల్ పెట్టుకునే దానికోసం ఎలా తీసుకుంటే బెటర్, ఏం తీసుకుంటే బెటర్ అనేది చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఇది మాకు ఆడపిల్ల తీసుకురావాలన్నమాట. ఆడపిల్ల అంటే ఇంటి ఆడపిల్ల. ఇప్పుడు పండు వల్ల అక్కడో చెల్లెలో తీసుకురావాలి. పండుకి సొంతంగా అక్క చెల్లెలు లేరు, బట్ బాబాయ్ కూతురు, ఐ మీన్ పెదనాన్న కూతురు ఉంది. పెదనాన్న కూతురు తీసుకొస్తారా లేదా అనేది తెలియలేదు. చివరి మినిట్ వరకు కూడా తీసుకొస్తారా లేదా అంటే, మనమేమో చెప్తే బాగోదేమో, తీసుకొస్తారా లేదా అన్న డైలమాలో ఉన్నారు అమ్మోళ్ళు. సరే పోన్లే తీసేసుకుందాం మనమైతే అని అమ్మ వాళ్ళు చూస్తున్నారు అనమాట. ఇక్కడ అవన్నీ కూడా గుండిగా పైన ఉన్నాయి కదా, ఆల్రెడీ మన గృహప్రవేశం కోసం తీసుకున్నాయి ఉన్నాయి కదా, అవన్నీ కబోర్డ్స్ ఓపెన్ చేసి చూసాం, ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది అని. రిటర్న్ గిఫ్ట్స్ అండ్ బ్లౌజ్ పీసెస్ ఇంకా అన్ని ఇచ్చారు కదా, బ్లౌజ్ పీసెస్, రిటర్న్ గిఫ్ట్స్, ఇవన్నీ ఎక్కడ తీసుకుందాము ఎలా తీసుకుందాము అనేది ఆలోచిస్తున్నారు వీరు. కరెక్ట్గా సాటర్డే రోజు దిగారు అమ్మ వాళ్ళు, అంటే August 15th దిగారు. సండే నైట్కి గృహప్రవేశం. సో సాటర్డేనే వెళ్ళాలి రిటర్న్ గిఫ్ట్స్ కోసం. అండ్ వెళ్తున్నారు. అబ్బాయి మామ కోడలు అల్లుడు ప్రేమలు అస్సలు తట్టుకోలేము. వాడు హేమాన్షి అసలు మాట్లాడు వాడితోటి కూడా. ఇంతకుముందు వికాస్ అన్న మాట్లాడేవాడు, మీకు ఎవరో చెప్పలేదు కదా, హేమాన్షి నోరితే చొక్క మాట కూడా మాట్లాడు మాతోటి. బట్ ఎప్పుడు మా ఇంటి దగ్గరే ఉంటాడు మోస్ట్లీ. ఇప్పుడు ఇంకా కొంచెం దూరం అయిపోయారు కానీ మోస్ట్లీ ఉంటాడు, కానీ నాతో మాత్రం మాట్లాడు, ఓన్లీ సాన్వితోనే మాట్లాడతాడు. అంటే నాతో మాట్లాడు, వాళ్ళ పెదనంతా కూడా మాట్లాడు, సాన్వితో మాత్రమే మాట్లాడతాడు. గుత్తొంకాయ చేసింది పిన్ని, అసలు ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు. నేనైతే నాకు ఆకలి కాకపోయినా కూడా బయటకు వెళ్ళొచ్చి కూడా మళ్ళీ తిన్నా, అంత బాగుంది. పిన్ అంటుంది ఒరే నీదరా నాకు భయం అని. వికాస్ ఏంటంటే ఎలా పడితే అలా తిండనమాట, చాలా పర్టికులర్గా కొన్ని కర్రీస్ తింటాడు, అందులో న్యూ ఐటమ్స్ అయితే అసలు ట్రై కూడా చేయడం అనమాట. వికాస్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు అంటే, అసలు కర్రీ చండాలంగా ఉన్నా సరే 4 ముద్దలు పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకొని తినేసి వెళ్ళిపోయేవాడు అనమాట. కానీ మధ్యలో ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది వాడికి. అప్పటి నుంచి చాలా పర్టికులర్గా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి. మనం ఈవెన్ ఇది ఎగ్ బాయిల్ చేస్తామా, మన చేతితో ఓలిచ్చినా కూడా తింటేవాడు. అంటే అది జాగ్రత్తలు కాదు, వాడికి ఒక ఓసిడి లాగా అనమాట. లతా పండు వాళ్ళు ఇక్కడికే వచ్చారనమాట. ఇంకా అన్ని డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇంకా బయటికి వెళ్ళాల్సిన పనులు అయితే చాలానే ఉన్నాయి పాపం. అంటే నిజంగా ఇలాంటి ఫంక్షన్స్ పెట్టుకుంటే అసలు మనశ్శాంతి ఉండదండి. అది అయిపోయేంత వరకు కూడా ప్రశాంతంగా కూర్చున్నదే ఉండదు ఎవ్వరం కూడా. మేము ఒక్కళ్ళం కూడా ఇంకా అదే డిస్కషన్ చేస్తూ ఉన్నాం అయిపోయినంత వరకు కూడా. ఇప్పుడైతే ప్రజెంట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మన ఛానల్లో మన వీడియో రీచ్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. అండ్ నానైతే చాలా అన్కంఫర్ట్గా తింటున్నాడు. పిన్ని గుత్తొంకాయ కూర చేసింది, చాలా బాగా చేస్తుంది అనమాట. చాలా అన్కంఫర్ట్గా తింటున్నాడు. నాన్న ఎక్కువ శాతం కింద కూర్చొనే తింటాడు అనమాట. ఈ పీట ఉంటుంది కదా, పీట మీద కూర్చొని కింద పెట్టుకొని తింటాడు. ఇలా పైన కూర్చోవడం, ఒళ్ళో పెట్టుకొని తినడం, లేదంటే అసలు మోస్ట్లీ ఒళ్ళో అని కాదు కానీ మోస్ట్లీ అసలు పైన కూర్చోడు. అండ్ నాన్న ఒక్కడే కాదు, మన పల్లెటూరుల్లో ఎవరైనా సరే మోస్ట్లీ మగవాళ్ళు ఏంటంటే పీట మీద కూర్చొని, ఆడవాళ్ళు ఏంటంటే ఎట్లా పడితే అట్లా కూర్చొని తింటారు, కానీ మగవాళ్ళు మాత్రం ఖచ్చితంగా పీట మీద కూర్చొని ప్లేట్ కింద పెట్టుకొని తింటారు. అదే పద్ధతిని కూడా చెప్తారు. అంటే మా తాత వాళ్ళు వాళ్ళ కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా అలాగే చూసా మగవాళ్ళందరినీ. ఇంకా పండుని నేను పైన టేబుల్స్ ఉన్నాయన్నమాట,
వేద్దామని షాప్ కోసం అప్పుడు తీసుకున్న టేబుల్స్. ఇవి పైన స్టోర్ రూమ్ ఉంటుంది కదా, సో దాంట్లో వేసేసాం అనమాట. స్టోరేజ్ పెట్టుకునేది ఉంటుంది కదా వాష్రూమ్ పైన. సో బండి అవి తీస్తే ఇంకప్పుడు కొంచెం కంఫర్ట్ గా పెట్టుకున్నాడు. బట్ స్టిల్ మా నాన్నకైతే కింద కూర్చొని తినడమే ఇష్టం. కాకపోతే ఇక్కడ పీట అసలు ఉండదు కదా మన దగ్గర, మనమేమో పీటలు అసలు యూజ్ చేయం కదా. అలా అని బాస్మంతులు వేసుకొని అట్లయితే తినలేడు, అందుకని చెప్పి ఇంక మొత్తానికి తినేస్తున్నాడు. కటింగ్ చేద్దామని కింద బట్టలేసి అసలు ఎంత సేపు అవుతుందో, కటింగ్ చేయట్లేదు. వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఇంకొంచెం వాళ్ళ చుట్టూ తిరగనే సరిపోతుంది. నా పాటికి నాకు పనే చేయాలని అనిపించట్లా, అలాగే వేసే ఉన్నాయి. అసలు నేను కటింగ్ చేసింది లేదు, పెట్టింది లేదు. వెళ్తున్నా వస్తున్నా మళ్ళీ చిమ్ముకుంటా, ఒక 10 సార్లు చిమ్ముకుంటా. అంటే కటింగ్ చేయడం కోసం అన్ని మళ్ళీ పడతాయి కదా కింద. ఏమన్నా వీళ్ళు తిరుగుతుంటారు కదా పిల్లలు, ఏమైనా మరకలు పడితే మళ్ళీ వాటికి అంటుకుంటే కష్టం కదా. అమ్మో, మన అయినా కూడా కేర్లెస్గా ఉండొచ్చు కానీ కస్టమర్స్ భయం అండి నిజంగా. చిన్నది ఏదైనా డాట్ లాగా మరకంటేనే అది అబ్బో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అంటే వాళ్ళు ఏమన్నా అంటారు అనరు అనేది పక్కన విషయం పెడితే, నాకు దాన్ని చూడంలోనే టెన్షన్, బీపీ మామూలు పెరిగిపోతే టెన్షన్ వచ్చేస్తుంది. అందుకే మోస్ట్లీ కింద ఫ్లోర్ అది క్లీన్ చేసుకున్నాకనే కూర్చుంటా అనమాట కటింగ్కి. స్టిచ్చింగ్లో ప్రాబ్లం ఏమి ఉండదు, పైనే ఉంటాం కాబట్టి. కటింగ్లోనే కొంచెం కింద ఏదన్నా అంటే కర్రీ కానీ పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ కానీ సాస్ కానీ అట్లా ఏదన్నా పడేసారు అనుకోండి, మళ్ళీ కష్టం అవుతుంది కదా. అన్నీ కూడా కాస్ట్లీగానే ఉంటాయి ఎక్కువ శాతం. నేను స్టిచ్ చేసేవన్నీ కూడా కొంచెం ఒక 2000 3000 అలానే ఉంటాయి సారీస్ అన్ని కూడా. ఏవో కొన్నే ఉంటాయి అనమాట కొంచెం తక్కువ రేటు. ఇంకా అలాంటప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ రేటు ఒకలాగా ట్రీట్ చేసి ఎక్కువ రేటు ఒకలాగా ట్రీట్ చేయడం కాదు. కానీ ఇప్పుడు తక్కువ కాస్ట్ అనుకోండి, తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ అనే కంటే కూడా ప్లెయిన్ బ్లౌజెస్ ఉంటాయి కదా, దాని మీద చిన్న వాటర్ డ్రాప్ అన్నా కూడా పెద్ద మరకలాగా అయిపోతుంది. అది అంటే ఇప్పుడు మనం ఐరన్ చేస్తామా, స్టీమ్ ఐరన్ నుంచి వాటర్ కారింది అనుకోండి, అది మరక పడిపోతుంది. ఇంకా పైగా కింద కొంచెం రస్ట్ పట్టింది అనుకోండి, ఎందుకంటే స్టీమ్ ఐరన్ బాక్స్ అయినా సరే కింద షూ ఉంటది కదా దానికి కాలకుండా. సో చాలా జాగ్రత్త చేయాలి. మళ్ళీ ఇంకా తిన్నానే, నాకు వాళ్ళని చూడగానే నాకు కూడా తినాలనిపించింది, మళ్ళీ తిన్నా. అట్టుంటది అనమాట. ఇంకా పిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే, నువ్వు మేము లేనప్పుడే ఎక్కువ పని చేస్తున్నాం, మేము వస్తాము సరే ఇంట్లో పని అంతా మేము చూసుకుంటాం, నువ్వేదో ఇరుగుబడి కొడతావు అనుకుంటే అసలు మాకెదురు కూర్చొనే సరిపోతుంది. నీకంటే ముందు రోజు డిమార్ట్కి వెళ్ళాము, అది కూడా బ్లాగ్ అప్లోడ్ చేస్తాం మీకు. డిమార్ట్కి వెళ్ళామన్నమాట. లతకి కొన్ని స్టోరేజ్ కంటైనర్స్ అయితే తీసుకున్నా నేను. సో డిమార్ట్కి వెళ్తే అక్కడి నుంచి అమ్మ వాళ్ళు వస్తున్నారని స్నాక్స్ అవి తెచ్చాం. మామూలుగా అయితే ఏం తీసుకురాను అసలు. డిమార్ట్ నుంచి తెస్తే ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక్క లేదంటే ఏదో చిన్నదే తీసుకుంటా కానీ ఎక్కువ అసలు తీసుకోను. ఎందుకంటే వీళ్ళు ఉన్న దగ్గర నుంచి మొత్తం తినడానికే ఉంటారు. ఇంక ఇట్టుంటుంది ఆ శాండ్విచ్ చూస్తారు, మామూలుగా పెద్దదే కదా చాలా డీసెంట్గా ఉంటుంది అంటారు. మామూలుగా చూసిన వాళ్ళందరూ అసలు అటు ఇటు కదలదని. అది చూడండి ఎట్లా చేస్తుందా, ఆ బ్లౌజులు కూడా పక్కకి వెళ్ళిపోయాయి. ఇంక నేను కొడతానని చెప్పి నేను చూడలేదు కానీ అప్పటికి నేను కొడతాను బ్లౌజుల జోలికి. మిషన్ దగ్గర వేస్ట్ గా పడిన ముక్క జోలికి కూడా పోతే శాన్వి అయితే భయము. ఒక్కసారి 2 సార్లు బాగా కొట్టినప్పుడు అంటే ఒక పీస్ కనిపించలేదు అనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు, ఇంకా టెన్షన్ మామూలుగా ఉంటుంది అనమాట. సో అలాగుంటది. నేను ఇంకా వెళ్ళి స్నానం చేసి వచ్చుకున్నా. అయితే చెప్తున్నారు పిన్ని వాళ్ళు, నువ్వు నైటీలోనే పొడుగున్నావు, చూడడానికి ఏంది బొద్దెత్తనం ఉన్నట్టున్నావు నైట్ డ్రెస్ వేసుకుంటే అని చెప్తున్నారు. ఇంకొక డ్రెస్ లో ఒక్కొక్కలాగా, ఒక డ్రెస్ లో సన్నగా కనిపిస్తా, ఒక డ్రెస్ లో లావుగా కనిపిస్తా, అలా కనిపిస్తుంటాం కదా. శాన్వి నేను స్కేల్ కోసం ఎతికిస్తుంటే నేను ఎతికిస్తా అని చెప్పి ఎతికిస్తా అని చెప్పి వెళ్ళింది. నా మెయిన్ బాధ ఏంటంటే ఇప్పుడు లత ఫంక్షన్ మండే, అంటే మండే 2 days పోతుంది మోస్ట్లీ. ఎందుకంటే సండే రోజు నైట్ ఇంట్లోకి వెళ్తాం, మండే రోజు ఫంక్షన్. సో 2 days పోతుంది. అలా 2 days పోయింది అంటే ఇంకా మంగళవారం బుధవారమే ఉంటుంది, గురువారం అందరికి ఇచ్చేయాలి వరలక్ష్మి వ్రతమి. మీకు చెప్పలేదు కదా, ఒక 35 బ్లౌజెస్ వచ్చాయండి. అసలు నేను వాటిలో ఎలా సెగ్రిగేట్ చేసుకొని, ఎలా సపరేట్ చేసుకొని ఎవరికి ఎన్ని ఇవ్వాలో కూడా అర్థం కాలేదు. అసలు ఒక రోజు అయితే ఆ లిస్ట్ చూసి ఒక రోజు మొత్తం నేను ఏం స్టిచ్ చేయలేదు. అంత టెన్షన్ పడిపోయి అసలు ఎలా స్టిచ్ చేయాలి. లత బిజీగా ఉంటుంది, లత కుదరదు, గృహప్రవేశం అయిపోయినా కూడా కుదరదు, సెట్ చేసుకోవాలి కదా మొత్తము. ఇప్పుడైతే షిఫ్టింగ్ అయిపోతుంది, బట్ సెట్ చేసుకోవాలి, సర్దుకోవాలి, చాలా పని ఉంటుంది. లతకేమో కుదరదు, నాకేమో ఇలా ఉంది. ఇప్పుడు అంటే ఒక 2-3 days లో ఇన్ని స్టిచ్ చేసేయాలంటే అవ్వదు. బట్ స్టిచ్చింగ్ ఆంటీ ఉన్నారు కాబట్టి నార్మల్ బ్లౌజెస్ వరకు, ఆఫ్లైన్ నార్మల్ బ్లౌజెస్ వరకు ఇస్తాను ఆంటీకి. బట్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్యాటర్న్స్ ఓవర్లాక్ ఉండేవి కూడా ఇవ్వడానికి అవ్వదు. ఎందుకంటే ఓవర్లాక్ మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తున్న మిడిల్లోనే చేయాల్సి వస్తుంది కదా అండర్ ఆర్మ్ దగ్గర. సో అలా తిరగడానికి అవ్వదు. ఓన్లీ నార్మల్ బ్లౌజెస్ మాత్రమే ఇస్తాను, ఓవర్లాక్ కూడా లేకుండా. ఈ పని మీదకి వేసుకునేవని, లేదంటే అవసరం లేదులే ఓవర్లాక్ ఏం అవసరం లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళవి మాత్రమే ఇస్తాను. అంటే ఓవర్లాక్కి నేను సపరేట్గా చార్జ్ చేస్తాను, బట్
స్టిల్ ఆంటీ మధ్యలో వచ్చి ఇక్కడికి వచ్చి ఓవర్లాక్ చేసుకుని వెళ్ళడం కుదరదు. అంటే ఆంటీ ఇంటి దగ్గరే స్టిచ్ చేస్తారనమాట. నేను కటింగ్ చేసిస్తా. బట్ ఆంటీ ఏంటంటే ఒక 30 years వరకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా బాగా స్టిచ్ చేస్తారు. బట్ రీసెంట్గా వచ్చిన ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, ఆ రీసెంట్గా వచ్చిన ప్యాటర్న్స్ అంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ న్యూగా నేర్చుకోవడం ఇవన్నీ కొంచెం ఇదవుతుంది. ఒకటిను నేను కూడా అంత రిస్క్ తీసుకోలేను, అదనమాట మెయిన్ థింగ్. నా దగ్గర స్టిచ్ చేయడం అయితే ఏంటంటే ఒక్కొక్కసారి నా దగ్గర కూడా స్టిచ్ చేస్తారు. ఎందుకంటే నా దగ్గర కూడా ఎక్స్ట్రా మిషన్ ఉంది కదా, నేను క్లియర్గా నా దగ్గర స్టిచ్ చేయించుకొని క్లియర్ అనుకున్న తర్వాత ఇచ్చాననమాట. అంటే కొన్ని డేస్ నా దగ్గరికి వచ్చి స్టిచ్ చేశారు ఆంటీ. చేసిన తర్వాత కస్టమర్స్కి ఇచ్చేసిన తర్వాత ఆంటీ స్టిచ్ చేసిన బ్లౌజెస్ అయితే కంపల్సరీగా నా ముందే వేసుకొని చూడమంటాను కస్టమర్స్ని. ఎందుకంటే ఎలా ఉంది ఏంటి అనేది మనకి రివ్యూస్ కోసం. బట్ ఆంటీ ఒక 60 to 70 బ్లౌజెస్ వరకు స్టిచ్ చేశారు. నేను హైర్ చేసుకున్నాక ఆంటీని నాకు సాటిస్ఫాక్షన్, కస్టమర్ చాలా బాగుందన్న తర్వాత నాకైతే నేను స్టిచ్ చేసినప్పుడు ఎలా ఉంది అని చెప్పేదానికంటే కూడా బాగుంది బాగాలేదని చెప్పే కంటే కూడా ఆంటీ స్టిచ్ చేసి చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది అంటుంటే బాగా అనిపించింది. అంటే స్టిల్ ఓకే, కటింగ్ నాదే ఉంటుంది. ఎందుకంటే కటింగ్ నాదే ఉంటుంది కాబట్టి ఫిట్టింగ్ మోస్ట్లీ నాదే ఉంటుంది. అంటే క్రాస్ కానీ ఫ్రంట్ కానీ మొత్తం కూడా నాదే ఉంటుంది. బట్ స్టిల్ స్టిచ్చింగ్ అనేది అంటే ఇప్పుడు జాయింట్ పాయింట్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయాలా, అలా జాయిన్ చేసేవి కానీ అలా కొన్ని ఇబ్బంది అయిపోతాయి. అంటే మంచిగా స్టిచ్ చేయలేదు అనుకోండి ఇబ్బంది అయిపోతుంది. కానీ ఆంటీ చాలా జాగ్రత్తగా చేస్తారు. దానివల్ల ఏంటంటే నాకు కూడా కొంచెం మంచిగా అనిపించింది అనమాట. అంటే ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ బయటకు వెళ్తున్నాం మేము, ఎందుకు బయటకి అమ్మ వాళ్ళు ఇంకా తినేసి లత వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, సర్దడానికి అన్ని ప్యాకింగ్ చేయడానికి వెళ్ళారనమాట. నేను ఇంక చెప్పా మీరు రెడీ అయ్యి ఉండండి బయటకు వెళ్దామని చెప్పి. అమ్మ వాళ్ళేమో అస్సలు రావట్లేదు. పోయి ఒక 1/2 hour బ్రతిలాడా. వాళ్ళు చెప్తున్నా కదా, ఒక పని మనిషిలాగా పని చేయడానికి వచ్చినట్టే బిహేవ్ చేస్తారు. నాకు అదే నచ్చదు. కాసేపన్నా వెళ్దాము అని చెప్పి ఇంకా అరిచి గోల గోల చేస్తే అప్పుడు వచ్చారనమాట. అమ్మ, పిన్ని, నాన్న తమ్ముడు ఈయన బండి మీద వెళ్ళిపోయారు. ఇంకా బండి మీద ఇంతమంది పట్టారు కదా, సో వాళ్ళు స్కూటీ మీద వెళ్ళిపోయారు. మేము ఆటోలో వెళ్తున్నాం. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి హేమాంశ్, ఇంకా చిన్నోని తీసుకెళ్ళలేదు, హేమాంశ్, సాన్వి అండ్ ఆదిత్య, ముగ్గురు పిల్లలు అండ్ మేము ముగ్గురుమి. ఇంకా మాట్లాడుతుంది ఎక్కడికి వెళ్తున్నారు అంటే మనకేం తెలుసు అక్క, అది తీసుకెళ్ళిద్ది, మనం గమ్మున వెళ్ళలేము అని చెప్పి చెప్తున్నారు. ఐడిపిఎల్ డిమార్ట్ దగ్గరికి తీసుకెళ్ళాము. ఐడిపిఎల్ డిమార్ట్ పక్కన ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఫుడ్ కూడా బాగుంటుంది. అన్నిటికంటే అంబియన్స్ నాకు చాలా నచ్చుతుంది. అంబియన్స్ అంటే సూపర్గా ఇంటీరియర్ డిజైన్ అలా కాదు, చాలా ప్రశాంతంగా అవుటింగ్ లా ఉంటుంది అనమాట. మొత్తం బయటే ఉంటుంది, చుట్టూ చెట్లు, చల్లటి గాలి వస్తుంటే వేడి ఫుడ్ తింటే మాత్రం సూపర్ అనిపిస్తుంది అనమాట. చాలా నచ్చుతుంది నాకు. మీరు ఎవరైనా దగ్గరుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఏది కూడా నేను ఇదొకటి ఫ్రాంకీ ఒకటి నాకు పెద్దగా సూపర్ ఏం అనిపించలేదు, కానీ వాఫిల్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. వాఫిల్స్ తీసుకున్నాము ఒక 5, ఇంకా తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒక 5 వరకు తీసుకున్నాము. తమ్ముడేమో పన్నీర్ ఫ్రాంకీ తీసుకున్నాడు. ఆ రోజు సాటర్డే అని చెప్పాను కదా, సో వీళ్ళెవ్వరు కూడా నాన్ వెజ్ తినరు. పిన్ అయితే బయట అసలు ఫుడ్డే తినదు. కాఫీ కూడా యాక్చువల్గా చాలా బాగుంటుంది. బట్ ఆ రోజు వీకెండ్ అనో ఏమో అసలు అంటే నార్మల్గా ఉంది కాఫీ, చండాలంగా ఉందని కాదు కానీ నార్మల్గా ఉంది. బట్ నార్మల్గా అయితే ఫిల్టర్ కాఫీ అది చాలా బాగుంటుంది. ఫస్ట్ ఉండేది కాఫీ అండ్ నెక్స్ట్ నాన్ వెజ్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో చాక్లెట్స్, వాఫిల్స్ ఇలా ఉంటాయి. ఫోర్త్ దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రాంకీస్, నాన్ వెజ్ వెజ్ మిక్స్డ్ ఉంటుంది. పిన్ని నేను ఇంకా కాఫీ ఒక్కటి తాగుతాను, అది కూడా చాలా బ్రతిలాడితే. అంటే బయట ఫుడ్ అస్సలు అంటే అసలు ఏందో సాటర్డే రోజు వేరే, అసలు సాటర్డే రోజు నువ్వు ఇట్లా తీసుకొచ్చి వీటన్నిటి దగ్గర కూర్చోబెట్టావు నన్ను అంటుంది. నారాయణ స్వామిని కొలుస్తారనమాట పిన్ని వాళ్ళు. ఇంకా తెలుసు కదా మీకు, నారాయణ స్వామి అంటే నథింగ్ బట్ నరసింహస్వామి. ఇంకా అప్పుడు ఏంటంటే సాటర్డే వీళ్ళైతే ఏం తినరు. పిన్ అయితే అసలు నాన్ వెజ్ తిందు, లైఫ్ టైంలో అసలు నాన్ వెజే తిందు. సాటర్డే నార్మల్ వెజ్ కూడా బయట తిందనమాట. సాటర్డే కాదు అసలు నాన్ వెజే తినకుండా ఎలా ఉంటారో బాబు అనిపించింది. కానీ వన్స్ అలవాటు అయిపోయినాక పెద్ద ఇదిగా ఏమనిపించదు. అది పన్నీర్ ఫ్రాంకీ కాసుగాడి కోసం, ఇంకా మిగతా వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్. పిల్లలు అయితే పండగ చేసుకున్నారు పెద్దోళ్ళ పేరు చెప్పుకొని. నాన్నకి కూడా 3 టేస్ట్ చూపించా. ఇలాంటి కొత్త ఫుడ్స్ నార్మల్గా అంటే బిర్యానీ ఇవన్నీ వేరు, బట్ ఇలాంటివి కొత్త ఫుడ్స్ వాళ్ళకి టేస్ట్ చేపిస్తుంటే అంటే చిన్నప్పుడు మనకి కొనిపిస్తూ ఉంటారు కదా అన్నీ, మనం అన్నీ వాళ్ళని కూర్చోబెట్టి కొనిపిస్తుంటే సూపర్ అనిపించింది అబ్బా నాకైతే. అంటే ఇలాంటి డేస్ రావేమో ఇంకా అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు లత గృహప్రవేశం అయిపోయింది కదా,
ఇంకా మళ్ళీ ఎప్పుడుకో వస్తారు ఇలా అందరికి కలిసి. అసలు అసలు రారు మెయిన్. ఇంకా ఎప్పుడుకో అంటే ఇప్పుడు ఈ రీసెంట్ డేస్ లో ఏంటంటే నాది లతది గృహ ప్రవేశం అమ్మటమ్మటే వచ్చింది, ఇంకొకటి బర్త్డే కూడా వచ్చారు. ఫస్ట్ బర్త్డే కాబట్టి ఫంక్షన్ హాల్లో చేసాం కాబట్టి 2 బర్త్డేలకి వచ్చారు. మన గృహ ప్రవేశం చిన్నోడిది బర్త్డే ఒకటేసారి కాబట్టి అలా వచ్చారు. ఇంకా మనకు ఫంక్షన్స్ కూడా ఏం లేవు. ఇంకా వీళ్ళు ఇలా కలిసి కూడా రాలేరు. ఎప్పుడన్నా వస్తే ఏదన్నా అవసరమో అనిపిస్తే అమ్మ వస్తుంది. ఇంకా తమ్ముడు అంటే కొంచెం అప్పుడప్పుడు అలా వచ్చిపోతుంటాడు తిరిగి. కానీ నాన్నైతే అసలు రాడు, పిన్ని కూడా రాదు. ఇంకా అవసరం లేదు కదా, ఇప్పుడు పూజ కూడా కొంచెం పెద్దగా అయింది కదా, పూజ కూడా రావట్లేదు. మెయిన్ ఇక్కడ పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే పూజ అండ్ అమ్మమ్మ రాలేకపోయారు. పూజకేమో ఎగ్జామ్స్ అంట. పిన్ అప్పటికి అడిగినా కూడా ఎగ్జామ్స్ 0 పెడతారని చెప్పి రాలేదు. ఇంకా పూజ ఇంటి దగ్గర ఉంది కాబట్టి అమ్మమ్మ కూడా ఇంకా ఉండాల్సి వచ్చింది పూజ దగ్గర. ఇంకా పెద్ద పిన్ని ఉంది. పెద్ద పిన్నికి కొంచెం స్కూల్లో ఫుడ్ అది రెడీ చేస్తారు కదా గవర్నమెంట్ స్కూల్లో, అలా అన్నమాట పెద్ద పిన్ని. సో ఆగస్ట్ 15th అంటే అస్సలు కుదరదు అని చెప్పారనమాట. ఇంకా ఆగస్ట్ 15th నాకు ఇంకా నేను రాలేనులే అని చెప్పింది. ఇంకా చెప్తే ఇంకా అలా అమ్మమ్మ, పెద్ద పిన్ని, పూజ ముగ్గురు మిస్ అయిపోయారు దీనికి. నా దానికి అందరూ వచ్చారు, ఎవరు మిస్ కాకుండా. ఇంకా అందరం తిన్నావా, తిని ప్రశాంతంగా చాలా సేపు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మన ఇంటి దగ్గర కూడా ఇంటి పనులు జరుగుతున్నాయి కదా, ఒక బిగ్ ఈవెంట్ ఉంది మన ఇంట్లో, ఒక పెద్ద ఫంక్షన్ ఉంది. దానికోసమే ఇల్లు కూడా అన్ని రెడీ చేస్తున్నారు. అంటే రీమోడలింగ్ చేపిస్తున్నారు. బయట గ్రిల్స్ కానీ లేదంటే ఇవి ఉంటాయి కదా టైల్స్ కానీ అవన్నీ మార్పించుకొని బయట కొంచెం బాగా చేస్తున్నారు, పెయింట్స్ అవి వేయించుకుంటూ. సో ఆ బిగ్ ఈవెంట్ కూడా మీకు త్వరలో అప్డేట్ చేస్తా. దానికి కూడా మనం వెళ్ళాలి. నాకు తెలిసి ఒక 2 months లోనే. ఇప్పుడు కూడా నేను ఊరికి వెళ్ళాలి మళ్ళీ. అదే ఇప్పుడు మెయిన్ టెన్షన్ నాకు. అన్ని టెన్షన్ గానే అయిపోతుంది. ఎప్పుడు ఇంతే పోతుంది, టెన్షన్ లోనే అయిపోతుంది. వీళ్ళు వచ్చినప్పుడు అనేదే బాధ ఎక్కువ. అందుకే ఏదేమైనా సరే టెన్షన్ అనేది జీవితాంతం ఉంటది మాకు. బట్ వీళ్ళు ఎప్పుడు ఒకటేసారి వస్తారు కదా అని చెప్పి ఇంక బయటకు వెళ్ళాము. ఒక 1 hour 1.5 hour వరకు బయటే ఉన్నాం అనమాట. ఇంకా నాన్ వెజ్ అంటే ఆ రోజు సాటర్డే కాబట్టి తినరు. సండే ఇంకా అసలు కుదరదు, ఎందుకంటే సండే నైటే కదా గృహప్రవేశం, బయటకు వెళ్ళడానికి ఏం అవ్వదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ కూడా అన్నం తినేసింది, నాన్న కూడా తినేస్తున్నాడు. నాన్నకి కర్రీస్ ఉన్నా లేకపోయినా మజ్జిగ లేదా పెరుగు మాత్రం కంపల్సరీ ఉండాలి. నువ్వు అసలు కూర పెట్టకపోయినా పర్లా, మజ్జిగ నువ్వు తినకపోతే తిన్నట్టే అనిపించదు అనమాట. ఇక్కడ వాల్ పేపర్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు కాసు, అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా. ఆ వాల్ పేపర్ గురించి యాక్చువల్గా మీకు నేను సరిగ్గా చెప్పలేదు, పైన అనుకున్నారు అండ్ సజెషన్స్ కూడా ఇచ్చారు. అవేంటంటే పైన అయితే ఫ్యామిలీ ఫొటోస్ అలా బాగుంటది, కానీ అది కబోర్డ్స్ కింద అనమాట ప్లేస్. అక్కడ గీతలు గీస్తున్నారు అనమాట. ఆ గీతల కోసం అవ్వలేదు, ఆ వాల్ బాగుండట్లేదని వాల్ పేపర్ వేయించాము. మొత్తానికి ఒక చెట్టు ఏదో ఫైనల్ చేసినట్టున్నా. నేను పెద్దగా ఆప్షన్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే నాకు దీంట్లో సూపర్గా ఐడియా ఏం లేదు. ఓకే ఇది కావాలి ఇది కావాలి అలా ఏం లేదు. పిచ్చిగా ఉండొద్దు, కొంచెం ప్లెయిన్ ఉండి మధ్యలో ఏమైనా డిజైన్ వచ్చేలాగా కావాలి అంటే ఇంక లత ఇది బాగుంది అక్క అంది. సరే వేసేయమని చెప్పలే. తర్వాత ఇటు విండోస్కి వాటికి కొంచెం నిదానంగా మనం చూసుకొని వేసుకుందాం. యాక్చువల్గా హాల్ వరకు అనుకున్నాము, బట్ టైం లేదు. సరే గృహప్రవేశానికి ముందే నాకు కావాలి అని చెప్తే అది తీసుకొచ్చి ముందే వేసేసారనమాట. ఎంత స్కిల్ తోటి అంటించారండి, ఎంత అసలు మనం వేసుకుంటే కొంచెమైనా ఉంటది కదా ఎక్కడో దగ్గర గ్యాప్, అంటే కొంచెం బుడ్డలాగా అట్లాగా అస్సలు లేదు. ఎంత బాగా అసలు ఆ స్కిల్ చూస్తే నాకు చాలా నచ్చింది. అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయితే ఇంకా నచ్చింది నాకు. ఫ్రిడ్జ్ కొంచెం ముందుకు జరిపి చేశారు కదా, ఫ్రిడ్జ్ మొత్తం మళ్ళీ వెనక్కి జరిపి ఫ్రిడ్జ్ ప్లగ్ పెట్టి ఆన్ చేసి నాకు అవి చూస్తున్నాను సేపు. అంటే ఇలాంటి వాళ్ళు చాలా త్వరగా ఎదుగుతారండి లైఫ్లో. అంటే మనం ఎంత రెస్పాన్సిబిలిటీగా బిజినెస్ కానీ లేదా వర్క్ జాబ్ అయినా సరే ఎంత రెస్పాన్సిబిలిటీగా చేస్తామో మనకి ఖచ్చితంగా ఆ గ్రోత్ అనేది షూర్గా కనిపిస్తుంది మనకి. లత వాళ్ళు కూడా ఇంట్లో వాల్ పేపర్ వేయించారు. చాలా సూపర్ అంటే సూపర్ ఉంది లత వాళ్ళది. ఎందుకంటే లత వాళ్ళది ఇలా కింద కాకుండా పైన గోడ నుంచి కూడా ఒక పెద్ద వాల్కి 13,800 అలా పడింది లత వాళ్ళది. బట్ ఆ ఇంటికి ఆ వాల్ పేపరే హైలైట్ అనిపించింది. నిజంగా చాలా బాగుంది. అండ్ గృహప్రవేశంకి వచ్చిన వాళ్ళు కూడా వాల్ పేపర్ చాలా బాగుంది అన్నారు. ఆ అపార్ట్మెంట్ లో ఉంటారు కదా, వాళ్ళు అయితే పిక్స్ తీసుకొని వెళ్ళారు అనమాట. అంటే ఆ వాల్ పేపర్ దగ్గర నుంచి పిక్స్ తీసుకొని వెళ్ళారు. లత అయితే ఫుల్ సాటిస్ఫై అయింది. ఫస్ట్ ఏమో ఎక్కువ కాస్ట్ ఏమో ఒక వాల్కే 14,000
18,000 అంటే వాళ్ళది కొంచెం పొడుగుందిలేండి, వాళ్ళు ఇంత చిన్నది కాదు. బట్ వీళ్ళ దగ్గర రీజనబుల్ గానే ఉన్నాయి వాల్ పేపర్స్ అయితే. ప్రైస్ నాకైతే చాలా రీజనబుల్ గానే అనిపించింది, ఎందుకంటే బిఫోర్ మేము కొంచెం క్యాలిక్యులేట్ చేసి చూసాము. దానికి 18,000 ఎలా పడుతుంది మా వాళ్ళకే, అంటే సోఫా వెనక వాళ్ళకి. లత వాళ్ళది ఇంకొంచెం పెద్దగా ఉంటుంది అనమాట వాళ్ళు. బట్ వీళ్ళ దగ్గర రీజనబుల్ గా అనిపించి ఇంకా వీళ్ళ దగ్గర ఫైనల్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ హైప్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. అండ్ మీరు లైక్ చేస్తే కొంచెం మన వీడియో రీచ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. బాయ్. ఇంక నుండి మంచిగా వస్తాయి వీడియోస్.